ఒక బంధం, అది ఒక మహా ఇతిహాసం, గతిని మార్చేసింది. నిరాశ, సందేహం వీటి మధ్యలో పుట్టిన ఒక అద్భుతమైన స్నేహం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే శ్రీరాముడు సుగ్రీవుల కథ. ఈ కథ ఒక దట్టమైన అడవిలో మొదలవుతుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారు. ఒకరు రాజ్యం కోల్పోయి ప్రాణభయంతో తలదాచుకుంటున్న ఒక వానరరాజు. ఇంకొకరు దైవాంశ సంభూతుడైన ఒక రాకుమారుడు తన భార్యను వెతుక్కుంటూ అడవుల వెంట తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరి కలయిక ఓ కొత్త చరిత్రకు నాంది పరుకుతుందని అప్పుడు వాళ్లకు కూడా తెలీదు. సరే, అసలు కథలోకి వెళ్దాం. ముందుగా సుగ్రీవుడి గురించి తెలుసుకుందాం. అతని జీవితమంతా బాధ, భయం. ఎందుకలా సొంత అన్నతో వైరమే అతన్ని ఎలా ఒక అజ్ఞాతవాసిగా మార్చిందో చూద్దాం. ఒక్కసారి సుగ్రీవుడి పరిస్థితిని గమనిద్దాం. సొంత అన్న వాలి అంటే ప్రాణభయం. ఆ భయంతో ఋష్యమూక పర్వతం మీద తలదాచుకుంటున్నాడు. రాజ్యం పోయింది, భార్య దూరమైంది, ఆత్మగౌరవం దెబ్బతినింది. మిగిలిందేంటి? కేవలం నిరంతర భయం, అంతులేని నిరాశ. అసలు సొంత అన్నదమ్ముల మధ్య ఇంత పెద్ద వైరం ఎందుకొచ్చింది? అంతటికీ కారణం ఒక పెద్ద అపార్థం. కథేంటంటే, మాయావి అనే రాక్షసుడితో యుద్ధానికి వాలి ఒక గుహలోకి వెళ్తాడు. సుగ్రీవుణ్ణి బయటే కాపలా ఉండమంటాడు. 1 సంవత్సరం గడిచిపోతోంది. ఉన్నట్టుండి గుహలోంచి రక్తం, రాక్షసుడి అరుపులు. ఇంకేముంది, వాలి చనిపోయాడని సుగ్రీవుడు అనుకుంటాడు. రాజ్యాన్ని కాపాడటం కోసం ఆ రాక్షసుడు బయటకు రాకుండా గుహకొక పెద్ద బండరాయి అడ్డం పెట్టి కిష్కిందకు తిరిగి వచ్చేస్తాడు. కానిక్కడే కథ మలుపు తిరుగుతుంది. వాలి చావలేదు, ఆ రాక్షసుణ్ణి చంపేసి బయటకొస్తాడు. బండరాయిని చూసి సింహాసనం కోసం తమ్ముడే ద్రోహం చేశాడననుకుంటాడు. ఆ కోపంలో సుగ్రీవుణ్ణి రాజ్యం నుంచి వెళ్లగొట్టి అతని భార్య రుమను కూడా తన దగ్గరే ఉంచుకుంటాడు. చూశారా ఒక్క అపార్థం ఎంత దూరం తీసుకెళ్ళిందో? ఇలాంటి నిరాశ, నిస్పృహల్లో ఉన్న సుగ్రీవుడికి 2 ధనుర్ధారులు కనిపించారు. వాళ్లే రాముడు, లక్ష్మణుడు. వాళ్ల రాక ఒక చిన్న ఆశాకిరణంలా అనిపించింది. కాని సుగ్రీవుడి మనసులో సందేహం. వాళ్లను నమ్మొచ్చా? అప్పుడు శ్రీరాముడు సుగ్రీవుడితో ఒక మాట అంటాడు. నీకు అన్యాయం చేసినవాణ్ణి నేను అంతమొందిస్తాను. నువ్వు కోల్పోయినవన్నీ, నీ రాజ్యం, నీ భార్య, నీ గౌరవం అన్నీ నీకు తిరిగి ఇప్పిస్తాను అని ఒక గట్టి ప్రమాణం చేస్తాడు. ఆ మాటలు సుగ్రీవుడికి కొంత ధైర్యాన్నిచ్చాయి. కాని ఆ సందేహం ఇంకా పోలేదు. ఎందుకంటే వాలి మామూలోడు కాదు, అసామాన్యమైన శక్తివంతుడు. నిజంగా అలాంటి వాలిని ఎవరైనా ఓడించగలరా? సుగ్రీవుడు వాలి బలం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. వింటుంటేనే ఆశ్చర్యం వేస్తోంది. దుందుభి అనే రాక్షసుడి భారీ అస్థిపంజరాన్ని ఒక చిన్న పుల్లలా విసిరేశాడట. ఇక అతనికి ఇంద్రుడిచ్చిన ఒక దైవదత్తమైన హారముంది. దాని శక్తి ఏంటంటే, ఎదురుగా నిలబడి యుద్ధం చేసే వాళ్ల బలంలో సగం వాలికొచ్చేస్తుంది. అంతేనా, తన సంధ్యావందనం కోసం క్షణాల్లో 4 సముద్రాల మధ్య ప్రయాణించగలడు. అంతెందుకు, ఆ రావణాసురుణ్ణి ఒకసారి తన చంకలో ఇరుక్కించుకుని తిరిగాడంటే ఇక వాలిబలం గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి మహాపరాక్రమవంతుడిని ఎవరైనా ఓడించగలరా? సుగ్రీవుడికే కాదు, ఈ కథ వింటున్న మనక్కూడా అదే సందేహమొస్తుంది కదా. ఇక ఇక్కడి నుంచే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. సుగ్రీవుడి సందేహాన్ని తీర్చడానికి శ్రీరామును ఏం చేయబోతున్నాడు, అతని శక్తి ఎలాంటిదో ఇప్పుడు అందరికీ తెలియబోతుంది. అప్పుడు సుగ్రీవుడు రాముడికి ఒక సవాల్ విసురుతాడు. అదిగో అక్కడ వరుసగా 7 పెద్ద సాల వృక్షాలున్నాయి కదా, వాటన్నింటినీ ఒకే ఒక్క బాణంతో నువ్వు ఛేదించగలిగితే నువ్వు వాలిని ఓడించగలవని నేను పూర్తిగా నమ్ముతాను అంటాడు. రాముడు మౌనంగా తన ధనుస్సును ఎక్కుపెట్టాడు. ఒకే ఒక్క బాణాన్ని సంధించాడు. ఆ బాణం కళ్ళు మూసి తెరిచేలోగా ఆ 7 సాల వృక్షాలను చీల్చుకుంటూ దూసుకెళ్ళింది. అంతేనా, అక్కడితో ఆగలేదు. వాటి వెనకున్న కొండను పిండి చేసింది. అక్కడినుంచి పాతాళలోకానికి వెళ్లి మళ్లీ ఏమాత్రం చెక్కుచెదరకుండా తిరిగివచ్చి రాముడి అమ్ముల పొదిలో చేరిపోయింది. ఆ దృశ్యం చూసిన సుగ్రీవుడికి నోట మాట రాలేదు. అతని మనసులో ఉన్న సందేహాలన్నీ ఆ బాణంతో పాటే మాయమైపోయాయి. తన ముందు నిలబడింది సామాన్య మానవుడు కాదని అతనికి ఆ క్షణంలో అర్థమైపోయింది. ఇంకేం ఆలోచించలేదు. వెంటనే వెళ్లి శ్రీరాముడి పాదాలమీద పడ్డాడు. అప్పటిదాకా ఉన్న సందేహం స్థానంలో
ఇప్పుడు అచంచలమైన విశ్వాసం, భక్తి చోటు చేసుకున్నాయి. ఇక ఇక్కడే పుట్టింది ఆ అభేద్యమైన స్నేహం, ఆ విశ్వాసం ఇప్పుడు ఒక పవిత్రమైన బంధంగా మారబోతోంది. అగ్నిసాక్షిగా ఇద్దరూ ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు. రాముడి ప్రమాణం ఏంటంటే, నేను వాలిని సంహరించి నీ రాజ్యాన్ని, నీ భార్యను నీకు తిరిగి ఇప్పిస్తాను. దానికి బదులుగా సుగ్రీవుడు, నా వానర సైన్యం మొత్తాన్ని సమీకరించి భూమిమీద ఎక్కడున్నా సీతమ్మను వెతికి తీసుకొస్తాను అని మాట ఇచ్చాడు. అది కేవలం ఇద్దరు రాజుల మధ్య జరిగిన ఒప్పందం కాదు, అది ఒక భక్తుడికి భగవంతుడికి మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధం. అగ్నిసాక్షిగా ముడిపడిన ఆ స్నేహం ఇక విడదీయరానిది. ఈ కథ మొత్తం మనకు ఏం చెబుతుంది? విశ్వాసం, స్నేహం, ఈ రెండింటికీ ఉన్న శక్తి ఎలాంటిది? అవి అసాధ్యమనుకున్నదాన్ని కూడా ఎలా సుసాధ్యం చేస్తాయి? ఒక్కసారి ఆలోచించండి.